హాయ్ ఆల్ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ స్మైలింగ్ సంతోష్. ఈరోజు మన వీడియో వచ్చేసి కీసరగుట్ట మీద చేస్తున్నాం. కీసరగుట్టలో నెలకొన్న శివుడిని శ్రీ రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. కీసరగుట్ట ఇది కీసర విలేజ్ నుండి సుమారు 7.3 కిలోమీటర్స్ ఉంటుంది. అదే ఈసీఎల్ నుండి అయితే 21 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఈసీఎల్ నుండి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. బస్సెస్ నెంబర్ వచ్చి 242 ఫ్రమ్ ఈసీఎల్. ఇంకా హైదరాబాద్ నుండి ఎవరైనా రావాలనుకుంటే ఈసీఎల్కి వచ్చి అక్కడి నుంచి ఈ 242 బస్ ఎక్కి కీసరగుట్ట చేరుకోవచ్చు. అదే మీ సొంత వాహనాల్లో కానీ ప్రైవేట్ వాహనాల్లో కానీ వెళ్తే ఆ అద్భుతమైన సీనరీ, గ్రీనరీ, ఎన్విరాన్మెంట్, పీస్ఫుల్నెస్, ఆ చల్లని గాలి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది వర్ణించడానికి అతీతం. సో లెట్స్ గెట్ టు అవర్ మెయిన్ టాపిక్ అబౌట్ దిస్ కీసరగుట్ట. హనుమంతుల వారి గారి నాన్న పేరు కేసరి రాజు. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ సుమేరు విచ్ ఈజ్ నియర్ హంపి, కర్ణాటక. ఒకరోజు రాముడు అరణ్యవాసం చేస్తూ ఈ కొండపైకి ఎక్కాడు. రాముడికి ఈ గుట్ట చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠిస్తే చాలా మంచిది అని భావించి వెంటనే హనుమంతుల వారిని పిలిచి, హనుమ, నువ్వు వెంటనే కాశీకి వెళ్ళి ఒక మంచి శివలింగం తీసుకొని రా అని రాముల వారికి చెప్పారు. అలా మాట చెవిలో పడిందో లేదో జై శ్రీరామ్ అని ఆ గాల్లోకి వేగంగా దూసుకెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ రాముడు హనుమంత వారికి చెప్పాడు ఏంది అంటే, సంధ్యా సమయం కల్లా మనము లింగ ప్రతిష్టాపన చేయాలి అని చెప్పాడు. అలా వేగంగా వెళ్తున్న హనుమంతుడు కాశీ నగరానికి చేరుకున్నాడు. అక్కడ చేరుకునే సమయానికి మధ్యాకాలం సమీపించింది. అయితే మన బజరంగబలి ఒక లింగాన్ని తీసుకున్నాడు. ఇది సబగు, ఆహా, ఎంత అద్భుతమైన శివలింగం దొరికింది అనుకున్నాడు. కానీ పక్కనే చూస్తే ఇంకో లింగం దీనికంటే అద్భుతంగా ఉంది. అలా ఇంకో పక్కన చూస్తే దీనికంటే ఇంకో మంచి లింగం ఉంది. అలా అన్ని లింగాల్ని చూస్తూ భ్రమలో పడిపోయి అసలు ఏ లింగం తీసుకెళ్ళాలో అర్థం కాక భ్రమలో పడిపోయి ఉన్న హనుమంతుల వారికి ఒకటే నామం గుర్తొచ్చింది, జై శ్రీరామ్ అనుకొని ఆ మొత్తము కనిపించిన 101 శివలింగాలని ఒకేసారి పట్టుకొని గాల్లో ఎగిరి ప్రయాణం సమయం స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడే కపిరాజు లింగాలను పోగు చేసుకుంటూ ఉన్న సమయాన్ని మర్చిపోయాడు. అప్పటికే సంధ్యా సమయం కావస్తుండటం ఎప్పుడైతే గాలిలో ఎగిరాడో అప్పుడు గుర్తుకు వచ్చి, అరే, మధ్యాహ్న కాలం ముగిసి సంధ్యాకాలం ఆసన్నమై కాబోతుంది అని ఆలోచించి ఇంకా గాల్లో వేగంగా రావడం స్టార్ట్ చేశాడు. అప్పటికే సంధ్యా సమయం కావస్తుండడంతో రాముడు శివుడిని ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై తానే స్వయంగా రాముడికి లింగాన్ని ఇచ్చాడు. అందుకే ఈ లింగాన్ని స్వయంభూలింగంగా అని పిలుస్తారు. అలాగే రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. అలా శివుడు ఇచ్చిన లింగాన్ని రాముడు ప్రతిష్ఠిస్తుండగా అప్పటికే హనుమంతుల వారికి గాలిలో లింగ ప్రతిష్టాపన సంబంధించిన మంత్రాలు వినిపించడంతో, హే రామ్, నేను ఆలస్యమయ్యానా అని అలా గాలిలో ఉన్న హనుమంతుడు తన బలంతో ఆ 101 శివలింగాలని గుట్ట మీద విసిరాడు. కానీ అప్పటికే రాముడు లింగాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడికి చేరుకున్న హనుమంతుని చూసి రాముడు, హనుమ, చింతించకు, నువ్వు తెచ్చిన ప్రతి లింగం పూజలు అందుకుంటాయి. అలాగే ఈ గుట్ట పేరు కీసరగుట్ట అని పేరు చెందుతుంది. సో ఇప్పుడు రాను కీసరగుట్ట పోయి కేసరగుట్ట అని పిలుస్తున్నారు అని రాముడు చెప్పాక రాముడు అందరూ ఆ స్వయంభులింగానికి పూజలు చేశారు. ఈ కీసరగుట్టలో రామలింగేశ్వరుతో పాటు అమ్మ పార్వతి, గణేశుల వారు, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, హనుమాన్ దేవాలయము దర్శనమిస్తుంది. ఇక్కడ వాతావరణం చల్లగా, అద్భుతంగా, ప్రశాంతంగా ఉంటుంది. శివరాత్రి పర్వదినాల్లో, కార్తీక మాసంలో అధిక జనాలు దర్శనం చేసుకుంటారు. అక్కడ అభిషేకాలు అలాగే పూజలు కూడా చేస్తారు. ఇది అండి కీసరగుట్టకి సంబంధించిన ఫ్యాక్ట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. కనీసం ఒక్క లైక్ చేయండి, సో దట్ ఇంకో వీడియో షేర్ చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. కైండ్లీ ప్లీజ్ లైక్, share and subscribe, and you're always yours smiling Santosh. Hi all, namaskaram, welcome.